సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ పద్మావతి. ఈరోజు మన దగ్గర సీనియర్ పొలిటీషియన్ అండ్ మాజీ హోంమంత్రి గారు మైసూరారెడ్డి గారు మన దగ్గరే ఉన్నారు. సో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, పివి నరసింహ గారికి అండ్ ఎల్కే అద్వానీ గారికి భారతరత్న అవార్డు వచ్చింది కదా సార్. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? పివి నరసింహరావు గారికి భారతరత్న ఎప్పుడో రావాల్సింది, కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అయినా ఇప్పటికైనా ఆయనకు రావడం ప్రశంసనీయము. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంటే తెలుగువారంతా గర్వించదగ్గ విషయం కూడా. ఎందుకంటే సామాన్య కుటుంబంలో పుట్టి పెరిగి విద్యను అభ్యసించి 14 భాషల్లో భాషా పాండిత్యం నేర్చుకుని ఆయన 5 సంవత్సరాలు కంటిన్యూస్గా ప్రధానమంత్రిగా ఉండడం, అందులోనూ ఆంధ్రుడుగా ఉండడం చాలా గర్వించదగ్గ విషయం. ఆయన స్థాయి నేతలు ఇంకా రారేమో బహుశా. ఎందుకంటే పండితుడు అంటే బాగా విద్యావంతుడు, మరియు రాజకీయాల్లో దాదాపు 4-5 శాఖలు కేంద్రంలో చేశారు, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు. ఇన్ని అర్హతలు సంపాదించిన తర్వాత ఆయన నిజంగా భారతరత్నమే. అందులోనూ ఇండియా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయినప్పుడు ఆయన ప్రధానమంత్రి అయ్యారు. ఒక దశలో బంగారం నిల్వలు బ్యాంకులో కుదవబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడినది. అటువంటి ఆర్థిక స్థితిగతుల నుంచి ఎకనిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చి భారతదేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసి అభివృద్ధి పదం వైపు మళ్ళేదానికి కృషి చేసిన మహనీయుడు, మంచి తెలుగుపరుడు కూడా, పరిపాలనా దక్షుడు. ఆయనకు భారతరత్న రావడం అందరికీ అభినందనీయమే, కాదని ఎవరం కూడా అనలేము. అందరం గర్వించదగ్గ విషయమే, హర్షణీయం కూడా. ఓకే సార్. అండ్ మన్మోహన్ సింగ్ గారు, ఎన్టీ రామారావు గారికి కూడా భారతరత్న రావాలి అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇవ్వచ్చు, అది ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం. ఈ మన్మోహన్ సింగ్ అయినా ఆర్థిక సంస్కరణలు పెట్టి ఆర్థిక మంత్రిగా దేశాన్ని ముందుకు నడిపించడంలో అయితేనేమి, పివి నరసింహరావు గారికి చేదోడు వాదోడుగా ఉన్నారు ఆర్థిక మంత్రిగా ఉంటూ. తర్వాత ప్రధానమంత్రిగా కూడా 10 సంవత్సరాలు ఉండడం అంటే గొప్ప విశేషమే. రావటం సంతోషకరమే, అది ప్రభుత్వ నిర్ణయం. వాళ్ళకు ఎన్ని కన్సిడరేషన్స్ ఉంటాయి. దాన్ని రామారావు గారైనా ఇస్తే తప్పేం లేదు. మరి వారు కూడా ఎలిజిబుల్ పీపులే, అది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం. ఓకే సార్. అండ్ పివి నరసింహారావు గారికి కాంగ్రెస్ దూరం పెట్టింది అని కేటీఆర్ గారు విమర్శిస్తున్నారు. అసలు దూరం పెట్టడానికి గల కారణం ఏంటి సార్? కొందరు అనుకోవచ్చులేండి ఆయన దూరం పెట్టినారని. అప్పుడు ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ గారు ఉన్న తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా మన్మోహన్ సింగ్ పివి నరసింహరావు గారికి పట్టం కట్టినారు. ఆయన అది పూర్తి మెజారిటీ ప్రభుత్వం కాదు, మైనార్టీలో ఉన్న ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు పాలించడం గొప్ప విశేషమే. అది కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు, కాంగ్రెస్ ప్రధానమంత్రిగానే ఆయన చలామణి అయినారు. ఆయన ఆర్థిక సంస్థలు ప్రవేశపెట్టి కొంచెం పాతుకుపోయిన తర్వాత అప్పుడే కొత్తగా సోనియా గాంధీ గారు అధ్యక్ష పీఠం కూడా అలంకరించడం జరిగింది కాంగ్రెస్. పరిపాలనలో ఈయన కూడా బిజీ అవుతాడు కదా. ఎక్కువ బిజీ అయిన తర్వాత ఆయన దాంతో చర్చించేదానికి కేటాయింపు తక్కువ దొరుకుతుంది. ఆమెకు కూడా పరిపాలన అనుభవం లేక కొంచెం భేదాభిప్రాయాలు ఉన్నట్టు కనపడవచ్చు, కానీ దూరం ఏం పెట్టలేదు ఆయన్ను. కాకపోతే ఒకటి, అప్పుడు సమాధి ఢిల్లీలో ఆయన సమాధి చేయాలనుకున్నప్పుడు మరి వారి ఆలోచనలు ఏమున్నాయో ఇక్కడ హైదరాబాద్లో చేస్తే బాగుంటుందని వాళ్ళు సూచించడము, మరి ఇక్కడికి పంపించడం జరిగింది. అవి కొన్ని బయట ప్రజానీకానికి భేదాభిప్రాయాలుగానే కనపడతాయి, కానీ పరిపాలనలో ఉన్నప్పుడు ఈయనతో చర్చించడం అయితేనేమో వాళ్ళు వీళ్ళతో సంబంధాలు కలిగి ఉండడమేమో జరుగుతున్నది. ఎందుకంటే అప్పుడు మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను.
ఇది ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మేము ఢిల్లీ కూడా పోతా ఉంటుంది. అందులోనూ అప్పుడు హోంమంత్రిగా ఉన్నాను. హోంమంత్రిగా ఉండి ఆయన నంద్యాలలో కంటెస్ట్ చేశాడు లోక్సభకు. చేసినప్పుడు ఆ ఎన్నిక బాధ్యతలను కూడా నేను చేపట్టడం జరిగింది. బొజ్జ వెంకటరెడ్డి గారు ఉన్నారు పూర్తి ఇన్ఛార్జిగా. కానీ ఎన్నికల కోసం మేమందరం కూడా పోవటం జరిగింది. ప్రచారం చేసినాము. దాదాపు 5 లక్షల మెజారిటీతో గెలిపించినాము. అది కాంగ్రెస్ తరపునే కదా అందరం చేసింది. కానీ కొందరు అనుకునేదానికి అవకాశాలు ఉన్నాయి అనొచ్చు. కానీ అది పరిపాలన మామూలుగా జరిగే సంఘటనలే కానీ అంతకు మించి పూర్తి భేదాభిప్రాయాలు వచ్చేది లేదు. ఓకే సార్. అండ్ చంద్రబాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి బీజేపీ నేతలను కలిశారు. పొత్తు ఈసారైనా వర్కౌట్ అవుతుంది అంటారా సార్? ముందు చంద్రబాబు నాయుడు గారు అమిత్ షాను కలవడం జరిగింది. కలిసిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కూడా రమ్మన్నారు. మళ్ళీ ఇద్దరితో కూడా చర్చించినారు. దాదాపు ఖరారైనట్లే ఉంది పూర్తయితే. అయితే సీట్లు ఎన్ని అనేది అది ఇంకా బయటికి పొక్కలేదు. ఎంపీ సీట్ అయితేనేమి, అసెంబ్లీ సీట్స్ అయితేనేమి ఏదో కొంత ఇచ్చేదానికి ఒప్పుకున్నట్టే కనపడుతుంది. ఎన్ని సీట్లు అనేది నాకైతే సమాచారం లేదు. అది ఇంకా వాళ్ళకు నాయకులకు ఇద్దరికే తెలుసుంటుంది. ఓకే సార్. అండ్ జగన్ గారు మోడీ గారితో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు కదా, దాని ఉద్దేశం ఏమై ఉంటుంది? అంటే టీడీపీతో పొత్తు వద్దు అని చెప్పాలని వెళ్ళారా అని టీడీపీ వాళ్ళు కూడా అంటూ ఉన్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు సార్? ఇప్పుడు ఇతను పోయి కలిసింది పత్రికల్లో వచ్చింది, అందరికీ తెలిసిన సత్యమే. కానీ సాక్షి పేపర్లో రాసిన కథనాలను బట్టి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాల గురించి, ఫైనాన్షియల్స్ గురించి చర్చించినారు అని వచ్చింది. సరే, ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలిసిన తర్వాత బయటికి ఇవి చెప్పినా కానీ ఎంతో కొంత వారి ప్రైవేట్ మంత్రాల్లో రాజకీయాలు కూడా చర్చకు వచ్చిండొచ్చు. వద్దని చెప్తే ప్రధానమంత్రి గారికి వద్దని చెప్పేటంత స్థాయి లేదనుకుంటాను ముఖ్యమంత్రి గారికి. ఆయన పొత్తు పెట్టుకోవాలంటే వారికి కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఇవన్నీ వస్తాయి. ఇక్కడ పరిస్థితి ఏముంది, రాష్ట్రంలో పరిస్థితి ఏముంది, రేపు ఎంపీలు ఎవరిని గెలుస్తారు, ఇటువంటివన్నీ అంచనాలు ఉంటాయి వాళ్ళ దగ్గర. అంచనాలు ఉన్నప్పుడు మెజారిటీ పార్లమెంటు స్థానాలు వచ్చే ఒక వ్యక్తిని ఎవరు వదులుకోలేరు. అక్కడున్న పరిస్థితులను బట్టి చూస్తుంటే కొంచెం వైఎస్ఆర్సీపీ హవా తగ్గి తెలుగుదేశం, జనసేన వారి యొక్క ప్రాధాన్యత పెరిగినట్టు కనపడుతుంది. రేపు ప్రభుత్వం ఏర్పాటులో కూడా వాళ్ళకే కొంచెం మెండుగా ఉండే అవకాశాలు. ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు బీజేపీకి ఎక్కువ భాగం నార్త్ ఇండియాలోనే ఉండేది. ఉత్తర భారతదేశంలో సీట్లు వచ్చినప్పుడు అక్కడ రాజకీయ పార్టీలు కొంత ప్రమేయం ఉంటుంది కదా ఇండియా కూటమికి. ఉన్నప్పుడు కొంత సీట్లు ఏమొస్తాయో ఏమో ముందు నుంచే వ్యక్తులను దక్షిణ దేశంలో వ్యతిరేకం చేసుకోలేరు కదా, కొందరినన్నా సానుకూలత పెంచుకోవాల్సి ఉంటుంది. అటువంటి సానుకూలతలో భాగంగానే చర్చల సరళి ఉంటుంది. పూర్తిగా మీతో పెట్టుకోపో, మీతో ఉండం పోని ఎవరు చెప్పరు, ఏ రాజకీయ నాయకులు కూడా చెప్పరు. వారిని మీరు ఫలానాలతోనే పెట్టుకోండి అని ప్రధానమంత్రి గారికి చెప్పేటంత స్థాయి లేదు ఆంధ్ర నాయకుల్లో. ఆయన్ని రిక్వెస్ట్ చేస్తే చేసి ఉండొచ్చునేమో కానీ ఆయన్ను ఆదేశించే స్థాయి కానీ బెదిరించే స్థాయి కానీ ఇప్పుడు జగన్ గారికి ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే కేసులు ఉన్నాయి ఒకటి, ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు అటువంటి మాటలు మాట్లాడే పరిస్థితి ఉంది. ఎన్నికలు వస్తున్నాయి దాదాపు 2 మాసాల్లో. కానీ ఇంత ధిక్కరించి మాట్లాడి నువ్వు వారితో పెట్టుకో వీరితో పెట్టుకొని చెప్పేటంత స్థాయి ఉండదని అనుకుంటున్నాను. ఓకే సార్. పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ టైం వచ్చినా కూడా జనాల్లోకి వెళ్ళడం లేదు, ఎందుకని సార్? దీని వెనక కారణం ఏమై ఉంటుంది? వాళ్ళ మధ్య, పవన్ కళ్యాణ్ మధ్య, తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మధ్య, ఇద్దరి మధ్య మన సంక్రాంతి రోజున దాదాపు 2 దఫాలుగా సమావేశాలు జరిగినాయి. ఒక్కొక్క మారు 3 గంటలు చర్చించినారు. సీట్లను కూడా చర్చించుకున్నారు. అంటే ఒక అండర్స్టాండింగ్ ఏదో వచ్చింది. ఎందుకంటున్నానంటే నాకైతే వారితో మాట్లాడిన సమాచారం లేదు, కానీ
ఒక మారు 2 సీట్లకు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినారు అభ్యర్థులను. ప్రకటించిన తర్వాత జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ కూడా 2 సీట్లకు అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఇచ్చినప్పుడు కొందరు వాళ్ళ కూటమిలో భేదాభిప్రాయాలు వచ్చినాయనేది కూడా ప్రచారం జరిగినప్పుడు తెలుగుదేశం ఒక రీజాయిండర్ ఇచ్చినారు. కొండం ఉమామహేశ్వరరావు అనుకుంటాను. ఆయన ఇది ఏముంది, దాంట్లో ఇంతేముంది, విశేషం ఏముంది, అభిప్రాయ భేదాలు ఏమున్నాయి, అవగాహనలో భాగంగానే మేము కూడా మా 2 సీట్లను ప్రకటించినాము, వాళ్ళు 2 సీట్లను ప్రకటించవచ్చు, దాంట్లో ఇబ్బందికర పరిస్థితి ఏముంది అని ఆయన రిజైండర్ కూడా ఇచ్చినారు. దాన్ని బట్టి చూస్తే వాళ్ళు ఏదో కొన్ని సీట్లు మాట్లాడుకున్నారు. ఆ మాట్లాడుకున్న పరిస్థితుల్లో స్థానికంగా ఉండే స్థానిక పరిస్థితులను బట్టి వారు ఒక 2 సీట్లకు ప్రకటన చేసినారు. ఈయన మీద ఒత్తిడి ఉంటుంది రండి, బహుశా ఒత్తిడి ఉన్నప్పుడు ఈయన 2 సీట్లకు ప్రకటించారు. సో అది కూడా కారణమై ఉండొచ్చు అని అంటున్నారు. అది కారణమై ఉండేదానికి లేదు. ఆయన ఎందుకు వెళ్ళలేదు జనంలోకి అని అంటే నోటిఫికేషన్ రావాలి కదా. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వెళ్ళకపోతే అది వేరు సమస్య. నోటిఫికేషన్ అయినాక క్యాండిడేట్లు అందరూ వాళ్ళ పరిస్థితులు పెట్టుకొని నోటిఫికేషన్ అయిన తర్వాత వారి సీట్లలో వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. రేవంత్ రెడ్డి గారికి ఓటుకొక నోటు కేసు అని సంబంధించిన సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. మరి ఏం జరిగి ఉండొచ్చు అంటారు సార్ దీని వెనకతల? కాదు, అది ఎప్పుడో ఇంతకుముందు హైకోర్టులో నందు విచారణ జరిగినాయి. దాని మీదట కొందరు వ్యక్తులు సుప్రీంకోర్టు వెళ్ళటం జరిగింది. ఆ సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత అవి రొటీన్గా వచ్చిన నోటీసులండి. మీరు కౌంటర్ ఫైల్ చేయండి, మేము విచారణ చేపడతాం, తొందరలో కౌంటర్ ఫైల్ చేయమని నోటీసులు ఇచ్చారు. అది కానీ అవి రొటీన్గా జరుగుతుంది, కొత్తగా వింతగా చూడాల్సిన అవసరం ఏం లేదు. సార్, కాంగ్రెస్ గవర్నమెంట్ టీఎస్ను టీజీ మార్పుతుంది అని అనేసి అంటున్నారు. ఈ నిర్ణయంపై మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే మోటారు వాహనాల నెంబర్ ప్లేట్లో ఇప్పుడు ఏపీ టీఎస్ నెంబర్ వస్తుంది, టీఎస్ సిరీస్తో వస్తుంది. మరి కారణాలేమో దానికి టీజీ అయితే బాగుంటుందని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వారు ఆలోచన చేసి క్యాబినెట్లో పెట్టాలా, నిర్ణయం తీసుకోవాలని వచ్చినాయి వార్తలు. సో ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఏపీ ఎలక్షన్స్లో ఎవరిది పై చేయి అవ్వచ్చు, ఎవరు చివరికి విజేతలు అవ్వచ్చు అని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే ఇప్పుడు జనంతో మాట్లాడినప్పుడు కొన్ని సర్వేలు కూడా కొన్ని సంస్థలు చేస్తున్నాయి అనుకోండి. ఆ సంస్థల సర్వేలు అంటే నానా రకంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎవరు ఫైనాన్స్ చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో అవన్నీ తెలియవు కదా నాకు. కాకపోతే సామాన్యంగా జనంతో మాట్లాడినప్పుడు కొంచెం వైఎస్ఆర్సీపీ మీద అయితే అసంతృప్తి ఉంది.